విశాఖపట్నంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. నగర అభివృద్ధి పనులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులు మంత్రి పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధాన రోడ్లలో 54% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే విశాఖలోని సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్ మురికివాడ ప్రాంతాన్ని కూడా మంత్రి సందర్శించారు. అక్కడ చాలా కాలంగా నివసిస్తున్న కుటుంబాలకు పీపీపీ విధానంలో ఇల్లు నిర్మించి అందజేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి మౌలిక వసతుల పెంపు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ఎండ్బి ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్ టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా విఎంఆర్డీఏ టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఒక రోడ్డు ఆర్ఎండ్బి టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగా ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటుంది. ఏఎస్ఆర్ నగర్ని యాక్చువల్గా గౌరవనీయ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు దాన్ని విజిట్ చేయమన్నారు. అది ఒక స్లమ్. ఏఎస్ఆర్ నగర్లో ఒక స్లమ్ ఉంది. ఆ స్లమ్లో దాదాపు 200 మంది 3.2 ఎకరాలు యాక్చువల్గా ఉండాలి. అది యాక్చువల్గా ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకర్స్కి ఇచ్చినారంట. యాక్చువల్ ప్రైవేట్ బ్యాంకర్స్ కొనుక్కున్నారు. అయితే వాళ్ళు దాన్ని పట్టించుకున్నందువల్ల అక్కడ ఈ స్లమ్ అనేక మంది పేదలు నిరుపేదలు యాక్చువల్గా